దోస్త్ మేరా దోస్త్ ఏమైంది? పాకిస్తాన్కి సంబంధించి భారతదేశానికి యుద్ధం జరిగేటప్పుడు ట్రంప్ చాలా దగ్గర సంబంధం కలిగి ఉండు మన మోడీతో, భారతదేశంతో కాదు. మోడీ ట్రంప్ ఇద్దరిది వ్యక్తిగత దోస్తానే. ఆ దోస్తాను బాగా జాన్కా తుగడలుగా ఉన్నారు ఆపరేషన్ సింధూర్ నడిచేటప్పుడు. మరి ఇప్పుడేమైంది? మొన్నటి వరకు కొంచెం దూరమైనారు. ఎప్పుడైతే ఈ కీలక వ్యాఖ్యలు చేసిండో మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమని చేసిండు అంటే ఈ ఆర్ఎస్ఎస్ను కాదని అమెరికా వెంబడి పరిగెడుతున్నాడు మోడీ. అది గమనించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఏమన్నాడంటే ట్రంప్ ఆ గురించి ప్రస్తావన తీయకుండా, ఆ అంశం మాట్లాడకుండా చాలా నాలెడ్జ్తో 75 సంవత్సరాలు కాగానే బీజేపీలో ప్రధానమంత్రికి అర్హత ఉండదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాడు. ప్రస్తావించిన తర్వాత అప్పుడు నరేంద్ర మోడీ తన పదవికి ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఎసరు పెట్టిండు. ఇక నా పదవి మార్చుకోక తప్పదు అని ఆయన ట్రంప్ తోటి దూరమై ఆర్ఎస్ఎస్తో దగ్గరైండు. తర్వాత ట్రంప్తో దూరం కాగానే ఇటు చైనా ఇటు రష్యా రెండు దేశాలు, అంటే స్విట్జర్లాండ్, ఇవన్నీ కూడా భారతదేశానికి దగ్గరైనాయి. ఓన్లీ ట్రంప్ వల్లనే చుట్టుపక్కల ఉండే దేశాలన్నీ కూడా భారతదేశానికి దూరమైనాయి. ట్రంప్ ఒక్కడు దూరం కావడం వల్ల అన్ని దేశాలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం, వ్యాపారం చేయడం ఇవన్నిటినీ చేస్తున్నాయి. ఇది గమనించినటువంటి ట్రంప్ నిన్న ఏం చేసిండు? మళ్ళా భారతదేశం మీద ప్రేమ వలకబోస్తున్నాడు. ఏమన్నాడు ఒకసారి చూద్దాం. మోదీ నేను బాయ్ బాయ్, మీ ఇద్దరికి బాయ్ బాయ్ చెప్పే రోజులు వస్తాయి. జనాలు, అమెరికా ప్రజలు ట్రంప్కు బాయ్ బాయ్ చెప్తారు, భారతదేశ ప్రజలు నరేంద్ర మోడీకి బాయ్ బాయ్ చెప్పే రోజులు వస్తే అప్పుడు మీ ఇద్దరు కూర్చొని ఒక దగ్గర కూర్చొని బాయ్ బాయ్ అనుకోర్రి. భారత్ను మేము చైనాకు కోల్పోలేదు, ఒక్క రోజుకే ప్లేట్ ఫిరాయించిన ట్రంప్ మోదీ గొప్ప ప్రధాని అంటూ కితాబు ఇప్పుడు ఆయన చేస్తున్నదే నచ్చడం లేదు. రష్యా చైనాతో భారత్ నెయ్యంపై ఆక్రోశం, మారిన వైఖరిని అభినందిస్తున్న మోదీ. భారత్ అమెరికాలది వ్యూహాత్మక బంధం, అత్యంత హుందాగా స్పందించిన ప్రధాని. హుందా లేదు ఏం లేదు కానీ అమెరికాకు దూరమై పాకిస్తాన్కు దూరమై, పాకిస్తాన్ ఎట్లాగో మనకు లొల్లి అవుతున్నప్పుడు పాకిస్తాన్కు సపోర్ట్ చేసింది ట్రంప్. మరి ఇప్పుడు మనం ట్రంప్తో పోకుండా చైనాతోటి రష్యాతోటి పోతున్నారు. ఇక జీవితంలో భారతదేశం నాతో ఉండదు, పెద్ద దేశం భారత్ నా పక్కన లేకపోతే ఇబ్బంది జరుగుతుంది. ఈ భారతదేశంలోనే అమెరికాకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎక్కువ వాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అంటే సుంకం 50% విధించిండు కాబట్టి ఎవరు వాడతలేరు. అంటే భారతదేశం నుంచి వెళ్ళి బ్రతకడానికి పోయినటువంటి అమెరికాలో ఉన్నటువంటి భారతదేశ పౌరుల్ని అందరినీ ఇబ్బంది పెట్టుకుంటా కూర్చున్నాడు. ఇప్పుడు మనం ట్రెండ్ మారింది, చైనాతోటి రష్యాతోటి. రష్యా చెమురు కొంటున్నాం, ఉక్రెయిన్ ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు? అంత మంచిగా ఉంది, రష్యాతోటి చెమురు కొనడం బాగలేదు, ఉక్రెయిన్తో రష్యా కొట్లాడుతుంది కాబట్టి రష్యాకు సపోర్ట్ చేయడం బాగలేదని ట్రంప్ అంటున్నాడు. చూడండి ఎంత, అంటే ఆయన ఎక్కడ చెప్తే అక్కడ కొనాలి, ఆయన ఏ వస్తువు చెప్తే ఆ వస్తువు కొనాలి, ఏ దేశంతో దోస్తాన్ చేయమంటే ఆ దేశంతో దోస్తాన్ చేయాలి. అంటే ఆయన టోటల్గా ఆయన చెప్పు చేతుల్లో ప్రధానమంత్రి మోడీ ఉండాలి, భారతదేశం ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి ట్రంప్. మరి ఏమైంది? చైనాతో పోతుండు, రష్యాతో పోతుండు కాబట్టి ఈ ముగ్గురు కలిసి ఉంటురు కాబట్టి నాతో ఉండడేమో అనేటువంటిది మళ్ళా మెల్లగా మోడీని వలలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. చూద్దాం, చైనాతో భారత్, రష్యాతో భారత్ మైత్రి కొనసాగుతుందా లేదా మళ్ళీ ఈ దొంగ ప్రేమకు లొంగి మోడీ ఈ ట్రంప్ సైడ్ పోతాడా అనేటువంటిది చూద్దాం.